హాయ్ హలో నమస్తే. ఇవాళ మనం యాప్టిట్యూడ్లో కొన్ని టాపిక్స్ ఫార్ములాస్ చూద్దాము. ఓకే, సో ఫస్ట్ మనం యావరేజెస్ చూద్దాం. అంటే ఇవి నేను క్లియర్గా డెరివేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ ఫార్ములాస్ వరకు చెక్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అన్నీ. ఓకే, సో ఫస్ట్ వచ్చి యావరేజెస్ చూద్దాం. మనకి జనరల్గా స్కూల్ డేస్ నుంచి తెలిసిన ఫార్ములా ఏంటి? యావరేజెస్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అవునా? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకు తెలుసు కదా. అంటే అక్కడ ఇచ్చిన 7 అబ్జర్వేషన్స్ ఇస్తే 7 అబ్జర్వేషన్స్ని యాడ్ చేసి బై 7 ఇస్తాం. అవునా? ఇది నార్మల్ జనరల్ ఫార్ములా అన్నమాట. అండ్ అంటే ఈ ఫార్ములాస్ మనం డిపెండింగ్ ఆన్ క్వశ్చన్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఓకే, ఇప్పుడు క్వశ్చన్లో న్యూ యావరేజ్ కనుక్కోమని చెప్పారు. ఓల్డ్ యావరేజ్ ఇచ్చారు అండ్ ఎన్ని నెంబర్స్, టోటల్ నెంబర్స్ ఎంతమంది అలా ఇచ్చినారు అనమాట. అండ్ న్యూ యావరేజ్ కనుక్కోమన్నారు, ఎంతమంది లేదా ఎన్ని సబ్జెక్ట్స్ అలా. సో అప్పుడు ఏం చేయాలి? ఇచ్చిన ఓల్డ్ యావరేజ్ ఇంటూ టోటల్ నెంబర్ చేయాలన్నమాట. ఒకవేళ ఓల్డ్ యావరేజ్ ఇవ్వలేదు అంటే ఆల్రెడీ వాటి డీటెయిల్స్ ఇస్తారు కదా. సో యావరేజ్ కనుక్కొని దానికి ఇంటూ టోటల్ నెంబర్ చేస్తే అప్పుడు నెక్స్ట్ న్యూ యావరేజ్ అనేది తెలుస్తుంది. క్వశ్చన్స్ చూస్తే ఇది క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఇన్ డీటెయిల్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, టోటల్ మార్క్స్ కనుక్కోవాలంటే ఎలా? పాస్ట్ మార్క్స్ ఇంటూ పాస్ అయిన పాస్ మార్క్స్ వచ్చిన వాళ్ళ యావరేజ్ అనమాట. పాస్ మార్క్స్ ఇంటూ దేర్ యావరేజ్ ప్లస్ ఫెయిల్డ్ మార్క్స్ ఇంటూ దేర్ యావరేజ్. ఓకే, టోటల్ మార్క్స్ అంటే ఎలా కనుక్కోవాలి? పాస్ మార్క్స్ ఇంటూ దేర్ యావరేజ్ ప్లస్ ఫెయిల్ మార్క్స్ ఇంటూ దర్ యావరేజ్, రెండింటిని యాడ్ చేస్తాం. ఓకే, అర్థమవుతుందా? ఇన్ యావరేజ్ స్పీడ్ ఇక్కడ ఓకే సేమ్ డిస్టెన్స్ ఇచ్చారు, బట్ ఫస్ట్ సర్టెన్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు x km/h కంప్లీట్ చేశారంటే మళ్ళీ అదే సేమ్ డిస్టెన్స్ వెళ్తారు నెక్స్ట్, అప్పుడు y km/h కంప్లీట్ చేశారు. అప్పుడు టోటల్ స్పీడ్ ఎంత, యావరేజ్ స్పీడ్ ఎంత అని అడిగినప్పుడు ఏం చేయాలి? 2xy/x+y km/h, 2xy/x+y km/h. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి ఇఫ్ వీ హ్యావ్ 3 స్పీడ్స్ విత్ సేమ్ డిస్టెన్స్. ఇక్కడ 3 స్పీడ్స్ ఇచ్చారు. 3 స్పీడ్స్ ఇచ్చినప్పుడు సేమ్ డిస్టెన్స్లో ఉన్నాయి. అప్పుడు యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటే, ఎంటైర్ జర్నీ యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటే 3xyz/xy + yz + zx. అర్థమవుతుందా? 2 అయితే సేమ్ స్పీడ్తో 2xy/x+y. 3 అయితే ఏంటి? 3xyz/xy + yz + zx. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చి ఇఫ్ ఎ పర్సన్ కవర్స్, ఇక్కడ స్పీడ్ కిలోమీటర్ అనేది డిఫరెంట్ అనమాట. ఏ కిలోమీటర్కి x km/h స్పీడ్ కంప్లీట్ చేస్తే b కిలోమీటర్కి y km/h స్పీడ్ కంప్లీట్ చేశారు. ఓకే, దెన్ వాళ్ళ ఎంటైర్ యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నారు అనమాట. అప్పుడు ఎలా? ఎంటైర్ యావరేజ్ స్పీడ్ అంటే ఇప్పుడు మనం ఎలా కనుక్కోవాలి ఫార్ములా అంటే, మనకి జనరల్గా తెలుసు స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. అవునా? ఆర్ టైమ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. అవును కదా. సో ఈ ఫార్ములా మనం ఇక్కడ యూజ్ చేస్తాం. స్పీడ్ కావాలి కాబట్టి డిస్టెన్స్ బై టైం రాసుకుంటాం. డిస్టెన్స్ అంటే ఏంటి? ఏబిసి అలా ఇచ్చారు కదా. డిస్టెన్స్ అంటే ఏబి, ఇక్కడ ఏబిసి అలా. సో అలా రాసినప్పుడు a + b + c/a/x + b/y + c/z. ఓకే, అదే ఇక్కడ అనమాట. అర్థమవుతుందా? ఇలా అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇన్కమ్ ఎలా కనుక్కుంటాం జనరల్గా అంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్, ఖర్చులు అలాగే మనం సేవ్ చేసుకున్నది కలిపి మన ఇన్కమ్. ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ ఇన్కమ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ k అని ఇచ్చారంటే ఇవి ఇంటర్మీడియట్లో ఉన్న స్టూడెంట్స్కి బాగా గుర్తుంటాయి. ఇవి k × n+1/2. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ k అంటే n మల్టిపుల్స్ ఆఫ్ k అన్నప్పుడు k × n+1/2. ఓకే, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం మనం.
ప్రాఫిట్ అండ్ లాస్. సో మనం ప్రాఫిట్ కనుక్కోవడానికి ఎలా అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అంటే సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి, కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి. సెల్లింగ్ ప్రైస్ మనం సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అంటే ఏంటో చెప్పండి. సెల్లింగ్ ప్రైస్ అంటే మనం కొన్న వస్తువు, అంతేనా? వెరీ గుడ్. సెల్లింగ్ ప్రైస్ అంటే మనం అమ్మే వస్తువు, కాస్ట్ ప్రైస్ అంటే మనం కొన్న వస్తువు. అవునా, ఒక వస్తువు కొన్నామంటే కాస్ట్ ప్రైస్ మనది, సెల్లింగ్ ప్రైస్ అంటే ఆ వస్తువుని మనం ఎంతకు అమ్ముతున్నామని. కొన్నదానికంటే ఎక్కువ రేట్కి అమ్ముతుంటే ఏమంటారు, సెల్లింగ్ ప్రైస్ ముందు కాస్ట్ ప్రైస్ తర్వాత వస్తుంది. సో కొన్నదానికంటే ఎక్కువ రేట్కి అమ్ముతున్నామంటే మనకు లాభమే కదా, కొన్నదానికంటే తక్కువ రేట్కి అమ్ముతుంటే లాస్ అనమాట. అర్థమవుతుంది కదా, కరెక్ట్? ఓకే. ప్రాఫిట్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. జనరల్గా ప్రాఫిట్ ఎలా కనుక్కుంటాం? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అదే పర్సంటేజ్లో కనుక్కోవాలంటే బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 వేయాలి. ఓకేనా? లాస్ అయినా కూడా అంతే, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ కదా, బై సెల్లింగ్ ప్రైస్ రాయకూడదు, బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఓకేనా? అండ్ నెక్స్ట్, ఇది ఇప్పుడే అనుకున్నాము, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే కాస్ట్ ప్రైస్ కన్నా ప్రాఫిట్, సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది కాస్ట్ ప్రైస్ కన్నా అంటే లాస్. ఓకే, ఇప్పుడు మనం సెల్లింగ్ ప్రైస్ ఎలా కనుక్కోవాలి? సెల్లింగ్ ప్రైస్ ఎలా కనుక్కోవాలి? ఐదర్ మనం అది గెయిన్ వచ్చినా లాస్ వచ్చినా సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? ఒకవేళ గెయిన్ వస్తే 100 ప్లస్ గెయిన్ పర్సెంట్ ఉంటుంది. అంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు 100 ప్లస్ గెయిన్ పర్సెంట్ బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్. ఎస్పీ ఈక్వల్స్ టు 100 ప్లస్ గెయిన్ పర్సెంట్ బై 100తో యాడ్ చేసి డివైడెడ్ బై 100, దాన్ని కాస్ట్ ప్రైస్తో మల్టిప్లై చేయాలి. లాస్ అయినా కూడా అంతే, 100 మైనస్ లాస్ పర్సెంట్. లాస్ అయితే మైనస్ ఉంటుంది, ప్రాఫిట్ అయితే ప్లస్ ఉంటుంది, అంతే తేడా. గెయిన్ పర్సెంట్ అంటే వాళ్ళు ఇస్తారనమాట ప్రాఫిట్, గెయిన్ పర్సెంట్ ఆర్ ప్రాఫిట్ పర్సెంట్ ఏదైనా రాసుకోవచ్చు. నెంబర్ వాళ్ళు ఇచ్చినప్పుడు లేదా మనం ప్రాబ్లం బట్టి డీటెయిల్స్ ఇస్తే మనం అది కనుక్కొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు, అలా అనమాట. డిపెండ్స్ ఆన్ ప్రాబ్లం. ఓకే, సో బై 100 ఇంటూ రెండింటికి కాస్ట్ ప్రైస్తోనే మల్టిప్లై చేయాలి. ఓకే. అండ్ మనం ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ని లెట్ అన్నట్టుగా అజ్యూమ్ చేస్తున్నామంటే 100%. పర్సంటేజ్లో అయితే ప్రాబ్లం అంతా పర్సంటేజ్లో ఉంటే 100%, లేదు రూపీస్లో ఉందంటే 100 రూపీస్. అజంప్షన్ మనం ఎప్పుడైనా కూడా 100 అని తీసుకోవాలన్నమాట కాస్ట్ ప్రైస్కి. ఓకేనా? కంప్లీట్ 100 అన్నట్టుగా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి ఇక్కడ చూద్దాం. వెన్ 2 ఆర్టికల్స్ ఆర్ సోల్డ్, సెల్లింగ్ ప్రైస్కి 2 ఆర్టికల్స్ అమ్మినప్పుడు గెయిన్ ఒక పర్సంటేజ్ వచ్చింది, ఇంత అమౌంట్ అనేది వచ్చిందనమాట. అయితే అంత అమౌంట్ గెయిన్ వచ్చింది ఒక ఆర్టికల్కి, అంతే అమౌంట్ లాస్ వచ్చింది ఒక ఆర్టికల్కి. ఆ అమౌంట్ సేమ్ ఉన్నప్పుడు ఎలా రాస్తాము? ఓవరాల్ లాస్ పర్సెంట్ కనుక్కోమంటే x² by 100. ఓకేనా? x²/100. అండ్ నెక్స్ట్, ఒకవేళ పర్సంటేజ్ చేంజ్ అని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. పర్సంటేజ్ చేంజ్ అంటే ఇది ఎలా, ఇక్కడ ఏ అనేది ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, బి అనేది సెకండ్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. 2 సెల్లింగ్ ప్రైసెస్ మధ్యలో పర్సంటేజ్ చేంజ్ అది ఎలా కనుక్కోవాలి అని అంటే ఏ ప్లస్ బి, 2 సెల్లింగ్ ప్రైసెస్ ప్లస్ ఆ రెండింటిని మల్టిప్లై చేసి బై 100. ఓకేనా? ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100. ఓకే. అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇప్పుడు మనము ఇక్కడ రాసాం కదా, సెల్లింగ్ ప్రైస్ అంటే ఎలా, కాస్ట్ లాస్లో ప్రాఫిట్లో సేమ్ అదే. ఇక్కడ పర్సంటేజ్ వేసాను అంటే ఈ ఫార్ములా సేమ్ అనమాట. నేను నార్మల్గా ఇక్కడ పర్సంటేజ్లో రాశాను, ఇక్కడ బై 100 రాశాను. మీతంతా చూడండి, గెయిన్ పర్సెంట్ అయినా అనొచ్చు, దీన్ని ప్రాఫిట్ పర్సెంట్ అయినా కూడా అనొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ అదే రాశాను, 100 ప్లస్ ప్రాఫిట్ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ ఇంటూ కాస్ట్ ప్రైస్, 100 మైనస్ లాస్ పర్సెంట్ ఇంటూ కాస్ట్ ప్రైస్. అర్థమవుతుందా? పర్సంటేజ్ తీసేస్తే బై 100, ఇది అదే కదా ఇక్కడ. ఓకే, ఒకవేళ ప్రాఫిట్ అండ్ లాస్ పర్సెంట్ కనుక్కోవాలి. ఇక్కడ మనం ప్రాఫిట్ అండ్ లాస్ పర్సెంట్ ఎలా కనుక్కున్నాం? సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ అవన్నీ కలిపి. ఇక్కడ ఓన్లీ ప్రాఫిట్ పర్సెంట్ వాళ్ళు సెల్లింగ్ ప్రైస్ ఇవ్వలేదు, ప్రాఫిట్ ఎంత ఇచ్చారు, కాస్ట్ ప్రైస్ ఇచ్చారంటే క్వశ్చన్లో, అప్పుడు మనం ఇలా రాసుకోవచ్చు అనమాట.
ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాస్ అంటే లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇది మనం దీని నుంచి రాసాం చూడండి. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అంటే ప్రాఫిట్. సో ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇది లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అదే కదా. సో డైరెక్ట్గా వాల్యూ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయాలని చెప్తున్నాను అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పాయింట్. ఇఫ్ ఎ ట్రేడర్ professes to sell his goods at cost price but use false weights, then పర్టికులర్ కాస్ట్ ప్రైస్కి అమ్ముదామని అనుకుంటున్నాడు ఒక పర్సన్, ట్రేడర్ అనే పర్సన్. బట్ గూడ్స్ని అమ్మేటప్పుడు ఆ గూడ్స్ వెయిట్ అనేది తప్పుగా చెప్తున్నారు అనమాట. ఓకే, అంటే ప్రాపర్ వెయిట్స్, ఎగ్జాక్ట్ వెయిట్స్ కాదు, అది ఫాల్స్ వెయిట్స్ అనమాట. అప్పుడు మనం గెయిన్ పర్సెంట్ ఎలా కనుక్కోవాలి అంటే ఎర్రర్, అక్కడ ఉన్న ఆ మిస్టేక్ ఉంటుంది కదా, ఎంత పర్సెంట్ ఎర్రర్, ఆ ఎర్రర్ బై ట్రూ వాల్యూ, యాక్చువల్ వాల్యూ ఎంత వస్తుందో దాని నుంచి ఎర్రర్ సబ్ట్రాక్ట్ చేయాలి ఇంటూ 100. ఇంటూ 100 అనేది పర్సెంటేజ్ అన్నప్పుడు ప్రతిసారి ఇంటూ 100. ఓకే, గెయిన్ పర్సెంట్ ఈక్వల్స్ టు ఎర్రర్ బై యాక్చువల్ ట్రూ వాల్యూ నుంచి ఎర్రర్ తీసేయాలి డినామినేటర్లో ఇంటూ 100. ఓకేనా, అర్థమవుతుందా? పర్సంటేజ్ రాస్తే ఇంటూ 100 రాయ అవసరం ఉండదు. సారీ, ఏమంటారు, పర్సంటేజ్ వచ్చినప్పుడు ఇంటూ 100 రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, మనం పర్సంటేజ్ కనుక్కుంటున్నాము అని అంటే. ఓకే, అర్థమవుతుందా? ఎర్రర్ ఈక్వల్స్ టు ట్రూ వాల్యూ మైనస్ ఎర్రర్ ఇంటూ 100. ఓకే, నెక్స్ట్. ఇఫ్ ఎ ట్రేడ్ ప్రొసెసెస్ టు సెల్ హిస్ గూడ్స్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ ఇంత X% ప్రాఫిట్కి అమ్ముతారు. బట్ ఏం చేస్తారు, వెయిట్ బట్ యూస్ ఫాల్స్ వెయిట్ విచ్ ఇస్ Y% లెస్ దాన్ ద యాక్చువల్ వెయిట్. అంటే ఒక ఈయన X% ప్రాఫిట్గా అమ్ముతారు గూడ్స్ని ట్రేడర్ అనే పర్సన్. కాకపోతే ఏం చేస్తాడంటే యాక్చువల్ వెయిట్ కన్నా Y% వెయిట్, ఫాల్స్ వెయిట్, Y% తక్కువ ఫాల్స్ వెయిట్తోనే అమ్ముతాడనమాట. అప్పుడు మనం ఎలా కనుక్కోవాలంటే గెయిన్ పర్సెంట్ ఈక్వల్స్ టు వచ్చిన ప్రాఫిట్ ప్లస్ ఎంత పర్సెంట్ తక్కువ యాక్చువల్ వెయిట్ కన్నా Y కదా. సో X+Y బై 100 ఇంటూ 100. అర్థమవుతుందా? పర్సంటేజ్ కాబట్టి. ఓకే, అండ్ మీకు ఇది అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఓకే, గెయిన్ అని చెప్పాను కదా, ఆర్ లాస్, లాస్ ఆఫ్ X% అయితే ప్రాఫిట్ ఆఫ్ X% అయితే ఇలా తీసుకుందాం. లాస్ ఆఫ్ X% అయితే వై గెయిన్ ఆర్ లాస్, గెయిన్ ఆర్ లాస్ పర్సెంట్ అని అంటే ఇది అకార్డింగ్ టు ప్లస్ ఆర్ మైనస్ సైన్ వీ కెన్ ఫైండ్ అవుట్ అనమాట. ఇది చూడండి, లాస్ ఆఫ్ X% అయితే ఇలా రాసుకోవాలి, Y మైనస్ X బై 100Y ఇంటూ 100. Y అంటే ఇక్కడ Y వాల్యూ తక్కువ ఉంది కదా, Y% తక్కువ ఉంది యాక్చువల్ వెయిట్ కంటే, దానిలో నుంచి లాస్ వచ్చిన లాస్ ఉంటుంది కదా, అది సబ్ట్రాక్ట్ చేసి బై 100తోనే ఆ Y మల్టిప్లై చేసి ఇంటూ 100. ఓకే, అలాగే అది గెయిన్ అయితే ప్లస్ అనే ఆన్సర్ ప్లస్ లానే ఉంటుంది, లాస్ అయితే ఇలా రాస్తాం మైనస్ ఆఫ్ ఆన్సర్ అన్నట్టుగా, వచ్చిన వాల్యూ అన్నట్టుగా. అదే దీని మీనింగ్. నెక్స్ట్, ఇఫ్ ఎ మ్యాన్ బైస్ X ఐటమ్స్ ఫర్ Y రూపీస్, Y రూపీస్కి X ఐటమ్స్ కొనుక్కున్నాడు మనిషి, అండ్ సెల్స్ Z ఐటమ్స్ ఫర్ W రూపీస్, దెన్ గెయిన్ ఆర్ లాస్ పర్సెంట్ ఎలా అని అంటే ఇక్కడ ఏంటి, Y, W అనేవి రూపీస్. ఓకే, X, Z అనేవి ఐటమ్స్. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏం రాస్తాము, X ఐటమ్స్ని Yతో మల్టిప్లై చేయాలి. XY, సారీ X, ఇక్కడ ఏం చెప్పాను, X ఐటమ్స్ ఫర్ రూపీస్, Y రూపీస్కి X ఐటమ్స్ కొని W రూపీస్కి Z ఐటమ్స్ అమ్ముతారు అని అన్నారు. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయాలి. ఈ X ఐటమ్స్ Y రూపీస్కి కొన్నారు, Z ఐటమ్స్ W రూపీస్కి అమ్మారు కదా, క్రాస్ మల్టిప్లై చేసి రాయాలన్నమాట. అంటే XW బై ZY మైనస్ 1 ఇంటూ 100, XW బై ZY మైనస్ 1 ఇంటూ 100. ఓకే, and the next one, in a case of gain person the result obtained bears positive sign, whereas in case of loss person negative sign. How to remember? ఓకే, ఇది ఏం చెప్తున్నారంటే గెయిన్ అయితే పాజిటివ్ సైన్ ఉంటుంది, లాస్ అయితే
లాస్ అయితే నెగిటివ్ సైన్ ఉంటుంది. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు మనం అనేది డీటెయిల్గా రాశాను అంతే. క్వాంటిటీ XW కదా, క్వాంటిటీ ఏంటి XZ కదా, ఇక్కడ XZ క్వాంటిటీస్, ప్రైస్ ఏంటి YW. అదే ఇక్కడ నేను చెప్పాను కదా క్రాస్ మల్టిప్లై చేయాలి అని. సో క్రాస్ మల్టిప్లై నెంబర్స్ కనెక్టెడ్ బై ద యారోస్ XW అండ్ ZY. ఇప్పుడు నేను చెప్పింది అనమాట, అదే ఇక్కడ రాశాను అంతే, పైది కింద రాశాను క్లియర్గా. ఓకే. అండ్ నెక్స్ట్, if an article is sold at SP selling price, then percentage gain or percentage loss is X. సెల్లింగ్ ప్రైస్కి ఒక ఆర్టికల్ అమ్మినప్పుడు వచ్చే రూపీస్ అనేది గెయిన్ ఆర్ లాస్ అయి ఉండొచ్చు. ఎక్స్ వాల్యూ వచ్చింది అంటే X రూపీస్ వచ్చింది, X అనేది గెయిన్ ఆర్ లాస్ ఏదైనా అయి ఉండొచ్చు అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ ఎట్ ప్రైస్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ 2, దెన్ పర్సంటేజ్ గెయిన్ ఆర్ లాసెస్ Y. ఓకే, అంటే సెల్లింగ్ ప్రైస్ 1కి అమ్మినప్పుడు గెయిన్ ఆర్ లాస్ పర్సెంట్ X, సెల్లింగ్ ప్రైస్ 2కి అమ్మినప్పుడు గెయిన్ ఆర్ లాస్ పర్సెంట్ Y. దెన్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఏంటి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఏంటి అని అడుగుతున్నారు అనమాట. ఏంటి, సెల్లింగ్ ప్రైస్ 1/X కదా, గెయిన్ ఆర్ లాస్ ఉంది. సో 100 + X, సెల్లింగ్ ప్రైస్ 2/100 + Y, CP/100, కాస్ట్ ప్రైస్ 100 రాస్తాం అనమాట. సో దీని నుంచి ఇలా రాస్తాం, సెల్లింగ్ ప్రైస్ 1 - సెల్లింగ్ ప్రైస్ 2/X - Y. ఇలా ఇది మైనస్. ఓకే, X - Y సింప్లిఫై చేస్తే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, A sells an article to B at a gain or loss of M%, and B sells article C at a gain or loss of N%. If C pays ₹Z for it to B, then cost price of A is, కొంచెం ట్విస్టెడ్గా ఉంది కదా. ఓకే, ఏ బి ఆర్టికల్ని సెల్ చేసింది, ఏ ఏం చేసింది, బి ఆర్టికల్ని సెల్ చేసింది అనమాట. ఎంత గెయిన్ ఆర్ లాస్ M%కి. బి ఏం చేసింది, సి ఆర్టికల్ని సేల్ చేసింది, గెయిన్ ఆర్ లాస్ ఆఫ్ N%. సి ఓకే, ఇవి ఆర్టికల్స్. ఓకే, అర్థమవుతుందా. ఇప్పుడు ఇఫ్ సి పర్సన్ ₹Z పే చేస్తే, సి ఆర్టికల్కి ₹Z పే చేస్తే బీకి, ఇది బీకి దెన్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు అనమాట. అప్పుడు 100² ఇంటూ Z పే చేసిన Z/100 + M 100 + N, 100² Z/100 + M 100 + N. అంటే అది ప్రాఫిట్ అయితే పాజిటివ్ ప్లస్ అని పెట్టి వాల్యూ రాస్తాం, లాస్ అయితే మైనస్ అని పెట్టి వాల్యూ రాస్తాం అంతే. ఓకే, అర్థమవుతుందా మీకు, ఇది క్లియర్గా ఉందా. డీటెయిల్గా ఒక్కొక్క టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క ఫార్ములా ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్యారలల్ సమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, ఇఫ్ ఏ సెల్స్ అన్ ఆర్టికల్ బి అట్ గెయిన్, ఏ బీకి ఆర్టికల్ సెల్ చేసింది సేమ్ ఇట్లాంటిది M%కి, బి ఏమో సి ఆర్టికల్ సెల్ చేసింది N%కి. దెన్ రిజల్ట్ అండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత, ఏ బి ఆర్టికల్ని గెయిన్ ఇంత పర్సన్కి సెల్ చేసింది, బీసీ ఆర్టికల్ ఇంత పర్సన్ సెల్ చేసింది. డైరెక్ట్గా రిజల్ట్ ఎంత, ప్రాఫిట్ ఆర్ లాస్ రిజల్ట్ ఎంత అని అడిగినప్పుడు M + N + MN/100, M + N + MN/100. ఇక్కడ ఏంటి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ అడుగుతున్నారనమాట. 100² Z/100 + M × 100 + N. ఇక్కడ టోటల్ రిజల్టెంట్ అడుగుతున్నప్పుడు ఇలా, కాస్ట్ ప్రైస్ ఆఫ్ M ఆర్టికల్స్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ N ఆర్టికల్స్ అన్నారు. M ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్, N ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్ సేమ్ అట. అప్పుడు గెయిన్ ఆర్ లాస్ ఎంత అని అంటే M - N/N × 100, M - N/N × 100. ఇంకా ఇది మైనస్ ఇది బై N, ఇది ఇంటూ 100. ఓకేనా. నెక్స్ట్, వెన్ 2 different articles are sold, different articles అమ్మారంట అట్ ద సేమ్ సెల్లింగ్ ప్రైస్కి డిఫరెంట్ ఆర్టికల్స్ అమ్మారు. అప్పుడు X% గెయిన్ వచ్చింది ఫస్ట్, నెక్స్ట్ Y% వచ్చింది. ఓవరాల్గా ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ X వచ్చి తర్వాత Y వస్తే ఓవరాల్గా ఎంత అంటే 100 × X + Y + 2XY / 100 + X + 100 + Y. ఓకేనా.
ఏమంటున్నారు, ఫస్ట్ వచ్చిన గెయిన్ ప్లస్ సెకండ్ వచ్చిన గెయిన్ ప్లస్ 2 మల్టిప్లై చేసి ఫస్ట్ వచ్చిన గెయిన్ ప్లస్ సెకండ్ వచ్చిన గెయిన్ 100 ప్లస్ ఎక్స్ 100 ప్లస్ వై ఇలా. ఇన్ కేస్ వై అనేది మైనస్ ఎక్స్ అంటే లాస్లో వచ్చిందంటే నెక్స్ట్ టైం సెకండ్ టైము వై అనేది లాస్లో వచ్చింది. మైనస్ అంటే అదే అర్థం, లాస్ అని. వీ హ్యావ్ అప్పుడు ఓవరాల్ గెయిన్ ఆర్ లాస్ పర్సెంట్ ఎంత, -x²/100. ఏదైనా లాస్ ఉంది అంటే -x²/100 ఇలా రాసుకుంటాం. -x²/100. ప్రాఫిట్ అయితే x²/100. ఓకే, అలా కూడా చేసుకోవచ్చు. మర్చెంట్ యూజెస్ faulty measures and sells his goods at gain or loss percent of x% అని అన్నారు. ఓవరాల్ గెయిన్ ఆర్ లాస్ పర్సెంట్ ఎంత, x% గెయిన్ ఆర్ లాస్కి తన గూడ్స్ని అమ్మేశాడు మర్చెంట్. అప్పుడు ఓవరాల్ గెయిన్ ఆర్ లాస్ ఎంత అని అడుగుతున్నాడంట. అంటే రాంగ్ మెషర్స్ యూస్ చేసి అమ్మాడంట. బట్ ఓవరాల్ గెయిన్ ఆర్ లాస్ ఎంత అని అన్నప్పుడు 100% బై గెయిన్ ఏంటి, ట్రూ మెజర్స్. ఇక్కడ ఇచ్చింది ఏంటి, x% అని అన్నారు. తప్పనట్టే కదా, ఫాల్టీ మెజర్స్ తప్పుగా కొలిచి అది అమ్మడం అనేది కొలత డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మనం చూస్తూ ఉంటాం కదా, డిఫరెంట్గా కొలుస్తూ ఉంటారు, ఎగ్జాక్ట్గా కొలవరు కొన్నిసార్లు. సో అట్లా అనమాట. సో 100 ప్లస్ గెయిన్ బై 100 ప్లస్ ఎక్స్ అని రాస్తాం. 100 ప్లస్ గెయిన్ ఏంటి, ఇది యాక్చువల్ ట్రూ మెజర్ డివైడెడ్ బై 100 ప్లస్ ఎక్స్, ఇది ఫాల్టీ మెజర్ ఇక్కడ ఇచ్చిందనమాట. 2 రాస్తాం. ఇఫ్ మర్చెంట్ సెల్స్ ఇస్ గూడ్స్ ఎట్ కాస్ట్ ప్రైస్ కొన్న ప్రైస్కి అమ్మితే అప్పుడు వచ్చే గెయిన్ ఆర్ లాస్ ఏంటి అంటే 0% అన్నమాట. 0% అన్నమాట. నెక్స్ట్, ఏ మర్చెంట్ యూజెస్ y% లెస్ వెయిట్ అనొచ్చు, లెంత్ అనొచ్చు, కొలిసేది ఎలా అయినా అనొచ్చు కదా, y% లెస్ వెయిట్ అండ్ సెల్స్ ఇస్ గూడ్స్ ఎట్ x% గెయిన్ ఆర్ లాస్. అంటే యాక్చువల్ దానికంటే y% తక్కువ వెయిట్తో కొలిచి x% గెయిన్ ఆర్ లాస్కి అమ్మేశారు అంటున్నారు. సో ఓవరాల్ గెయిన్ ఆర్ లాస్ ఏంటి అంటే ఈ y% తక్కువ కదా, ఇది ప్లస్ అక్కడ వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ తగ్గించిన ఎంత వెయిట్ తగ్గించారో అది ప్లస్ వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ బై 100 మైనస్ y ఇంటూ 100. ఇక్కడ గెయిన్ % ఇచ్చారు, y% ఇచ్చారు, మనకి ఇక్కడ y కావాలి, x% ఇచ్చారు, xే కావాలి, అట్లా అనమాట. y ప్లస్ x బై 100 మైనస్ y ఇంటూ 100. ఓకే, ఏ పర్సన్ బైస్ 2 ఐటమ్స్ ఫర్ రూపీస్ ఏకి 2 ఐటమ్స్ కొన్నారు. ఒక ఐటమ్ ఏమో L% లాస్కి, అదర్ ఐటమ్ G% గెయిన్కి అమ్మితే ఇఫ్ ఈచ్ ఐటమ్ వాజ్ సోల్డ్ ఎట్ ద సేమ్ ప్రైస్, 2 ఒక రేట్కి అమ్మితే అప్పుడు ఎలా ఉంటుంది అని అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఐటమ్ సోల్డ్ ఎట్ లాస్లో L% లాస్ G% గెయిన్ వచ్చింది కదా 2 ఐటమ్స్లో, ఒకదానికొకటి. సో రెండిటికి ఒకవేళ 2 L% లాస్కి అమ్మారనుకో, అప్పుడు ఎలా కాస్ట్ ప్రైస్ ఎలా కనుక్కోవాలి అంటే A into 100 plus gain percent by 100 minus loss percent plus 100 plus loss percent. ఈ ఫార్ములా 100 plus gain percent by 100 minus loss percent plus 100 plus gain percent. లాస్ అయితే ఉల్టా రాస్తాం, పైన కూడా లాస్ పర్సెంట్ రాస్తాం. లాస్ అయితే పైన కూడా లాస్ పర్సెంట్ రాస్తాం, గెయిన్ అయితే పైన గెయిన్ పర్సెంట్ రాస్తాం. అలా అన్నమాట. ఇట్ డిపెండ్స్. మీకు నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్స్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడు డీటెయిల్గా ఫార్ములా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్వశ్చన్ ఎలా ఇస్తారు, మనం ఎలా రాయాలి అనేది కూడా డీటెయిల్గా చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇఫ్ 2 ఆర్టికల్స్ M% N% ఉన్నాయి, దెన్ సింగిల్ డిస్కౌంట్ ఈక్వాలెంట్ టు 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ విల్ బీ అన్నప్పుడు M+N మైనస్ MN బై 100%. ఇలా చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారా? If 3 successive discounts on an article are L%, M% and N% respectively, LMN, then single discount equivalent to అన్నిటికీ సింగిల్ డిస్కౌంట్ అయితే అప్పుడు ఎలా ఉంటుంది, L ప్లస్ M+N మైనస్ LM ప్లస్ MN ప్లస్ NL బై 100 ప్లస్ LMN బై 100². ఓకే, ఇక్కడ ఏ షాప్ కీపర్ సెల్స్ అన్ ఐటమ్ Z ఆఫ్టర్ ఆఫరింగ్ 3% డిస్కౌంట్ ఆఫర్ చేశాక Z రూపీస్కి అమ్మారు.
లేబుల్ ప్రైస్ మీద 10% డిస్కౌంట్ ఆఫర్ చేశాక ₹100 అమ్మారు. అండ్ హ్యాడ్ హీ నాట్ ఆఫర్ ది డిస్కౌంట్ హీ వుడ్ డిస్కౌంట్ ఆఫర్ చేయకపోతే ఎంత ప్రాఫిట్ వచ్చేది అని అన్నప్పుడు 100 స్క్వేర్ అమ్మిన సెల్లింగ్ ప్రైస్ అమౌంట్ బై 100 మైనస్ ఆ డిస్కౌంట్ ప్లస్ 100 ప్లస్ ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ ఎలా అంటే మనం 100 స్క్వేర్ ఇంటూ అమ్మిన అమౌంట్ సెల్లింగ్ ప్రైస్ బై 100 మైనస్ డిస్కౌంట్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్. డిస్కౌంట్ ప్రాఫిట్ని 100తో యాడ్ చేసి మల్టిప్లై చేసి పైన 100 స్క్వేర్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్, అది కాస్ట్ ప్రైస్ వస్తుంది మనకి. ఓకే, అక్కడక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉండాలి. ఇన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం అంటే కష్టమే. బేసిక్ ఫార్ములాస్ అయితే గుర్తుంటాయి కదా. సెల్లింగ్ ప్రైస్ అంటే 100 ప్లస్ గెయిన్ పర్సెంట్ బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ లాస్లో అంటే 100 మైనస్ లాస్ పర్సెంట్ బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్. ఓకే, ఇది గుర్తుంటుంది కదా. ప్రాఫిట్ అంటే ఎలా, లాస్ అంటే ఎలా, ప్రాఫిట్ పర్సెంట్ అయితే ఎలా, లాస్ పర్సెంట్ అయితే ఎలా, గెయిన్ అమౌంట్ ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ అంటే 100 ప్లస్ గెయిన్ పర్సెంట్ బై 100 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్. ఒకవేళ 2 ఆర్టికల్స్ సేమ్ అమౌంట్కి అమ్మితే గెయిన్ ఒక ఆర్టికల్కి ఇంత, లాస్ ఒక ఆర్టికల్కి ఇంత వస్తే ఓవరాల్ లాస్ ఎంత అంటే x² బై 100. ఓకే, గుర్తుంటుందిగా. ఒకవేళ ఫాల్స్ వెయిట్కి అమ్మితే పైన ఎంత అమౌంట్ ఫాల్స్ వెయిట్ ఉందో అది పైన వేసి కింద యాక్చువల్ వెయిట్లో నుంచి ఫాల్స్ వెయిట్ తీసేయాలి ఇంటూ 100. X% ప్రాఫిట్ Y% యాక్చువల్ వెయిట్ కంటే తక్కువ వెయిట్కి పెట్టి X% ప్రాఫిట్ వస్తే ఇలా, లాస్ అయితే ఇలా, X% లాస్ అయితే ఇలా. ఓకే, మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఎక్స్ ఐటమ్ ₹5కి సెల్స్, ఈ ఎక్స్ ఐటమ్ కొని ₹5 కొని Z ఐటమ్ ₹W అమ్మితే ఇలా వచ్చే గెయిన్ ఆర్ లాస్ ఎంత అని అంటే. ఓకేనా. 2 సెల్లింగ్ ప్రైస్లు ఇచ్చినప్పుడు ఇలా 2 సెల్లింగ్ ప్రైస్లని సబ్ట్రాక్ట్ చేసి బై X-Y అవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇవి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటాయి కదా ఈ ఫార్ములాస్. ఇంత ఇది గుర్తుపెట్టుకోవాలి. 100 స్క్వేర్ ఇంటూ అమౌంట్, పే చేసిన అమౌంట్ బై 100 ప్లస్ M, 100 ప్లస్ N. ఓకే మా, ఇక్కడ ఫాల్ట్ మెజర్ సెల్స్ ఇస్ గూడ్స్ X% గెయిన్. ఓకే, ఫాల్ట్ ఇమేజెస్ తీసుకొని X% గెయిన్ ఆర్ లాస్ అమ్మితే ఓవరాల్ గెయిన్ ఆర్ లాస్ అన్నప్పుడు యాక్చువల్గా ట్రూ వాల్యూ గెయిన్ ఆర్ లాస్ పైన రాస్తాం, ఫాల్స్ వాల్యూ కింద రాస్తాం. ఆ కొన్న రేట్కి అమ్మితే ఆ X అనేది 0 అనమాట, ప్రాఫిట్ లేదు, లాస్ లేదు. అవునా. 2 ఐటమ్స్ ₹8కి కొన్ని అండ్ ఒకటేమో లాస్, L% లాస్కి 3% గెయిన్కి అమ్మితే అప్పుడు మనకి వచ్చే కాస్ట్ ప్రైస్ ఎంత ఎలా కనుక్కోవాలి. లాస్ అయితేనేమో గెయిన్ 100 ప్లస్ గెయిన్ పర్సెంట్ బై గెయిన్ పర్సెంట్ కింద ఖచ్చితంగా ఉంటుంది 100 ప్లస్ గెయిన్ పర్సెంట్. ప్రాఫిట్ లాస్ అయితే పైన గెయిన్ పర్సెంట్ బై కింద లాస్ పర్సెంట్ ప్లస్ గెయిన్, ఇట్లా అనమాట. ఒకవేళ గెయిన్ అయితే పైన లాస్ రాయాలి ఇక్కడ. ఓకేనా. అంతే, క్లియర్ కదా. ఈ డిస్టెన్స్, యావరేజ్ డిస్టెన్స్, ఇది కూడా క్లియర్ కదా. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం విత్ ఎగ్జాంపుల్స్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ డెరివేషన్స్. ఓకే ఓకే, ఎనీ డౌట్స్, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో అవన్నీ యాడ్ చేసుకొని వీ విల్ సాల్వ్ ఎట్ ఎ టైం. ఓకే, థ్యాంక్ యూ.